న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గం. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? రంగుల పిచ్చిలో దాదాపు 2000 కోట్లు జగన్ దుబారా చేశారు. పవన్ వ్యాఖ్యలు. అవినాష్ చిన్న పిల్లాడైతే బడికి పంపాలని పార్లమెంటుకు పంపిస్తారా? చంద్రబాబు సెటైర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వై షర్మిల ఫైర్ అయ్యారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గం. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముంది? వైసీపీకి మేలు చేయాలని నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటారా అని షర్మిల ప్రశ్నించారు. ఇది దారుణం కాకపోతే మరేమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు. వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, మీకు జీతం ఇస్తున్నది ప్రజల డబ్బులు. ఇంత లాయల్టీ, వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గౌరవించారో ఐఏఎస్లని, ఆ గౌరవం మళ్ళీ మీకు దక్కాలి అంటే వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు ఒత్తిడి, మీకు బెదిరింపులు, వీటి వల్ల మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరొకసారి అందరు ఆఫీసర్లకు గుర్తు చేస్తున్నాం, దిస్ ఈజ్ నాట్ ద వే టు ఫంక్షన్. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు, ప్రజలు ఆలోచిస్తారు. దయచేసి ఇది చేయొద్దండి. ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు. థ్యాంక్ యూ. వైసీపీలో 7 నెలల పాటు రాష్ట్రం మొత్తం పర్యటించి ఎన్నో సమస్యలు చూశారని, అక్కడ ఒక్క సమస్య కూడా పరిష్కారం మార్గం కనపడలేదని అంబటి రాయుడు ఆరోపించారు. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదని, ఒక్కడే రాజు అతని కాలు కింద రాష్ట్రం మొత్తాన్ని పెట్టి బానిసత్వం చేస్తున్నాడన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడనే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. మన అందరం కూడా యువత, స్పెషల్లీ మనము 50% ఉన్నాము ఈ రాష్ట్రంలో. మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన పవన్ అన్న నాయకత్వంలో, మన అలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మనందరము కూడా మనంతు సహాయం చేయండి. మీరందరూ కూడా కసితో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్పెషల్లీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది. స్పెషల్లీ అలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి.
మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీస్, మనందరి భవిష్యత్తు కూడా నంబర్ 1గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే కాకుండా వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను, ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను. దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు. పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం మన రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్, మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు. మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి చూస్తుంటే. మీ అందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి. మంచితనానికి ఓటేయండి, ప్రగతికి ఓటేయండి. పవన్ అన్నని నమ్మండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు. ప్రతి సమయం మీకోసం ఉంటారు. కరెక్ట్ దారిలో ఈ స్టేట్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్ కి, గ్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ క్రౌడ్ లో ఎప్పుడు మ్యాచ్లు ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్ లో ఇంత క్రౌడ్ చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జగన్ సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధమని పవన్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేవు, మద్యం రేట్లు పెంచారన్నారు. గిరిజన యువతకి ట్రైకార్ నిధులు లేవన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు, తీసేయడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో దాదాపు 2000 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత విమర్శించారు. అందులో 220 కోట్ల రూపాయలు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప. కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం. కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి, మల్లు యోధుడు, ఒంటి చేత్తోటి గొలుసులను దింపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజన్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికే? మరి ఆయన జగన్ సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200లకు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేసావు వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. అవినాష్ చిన్నపిల్లాడైతే బడికి పంపాలని పార్లమెంటుకు పంపిస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. వైఎస్ వివేక హత్యపై కడప ప్రజాగలం సభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసని ఎద్దేవా చేశారు. అవినాష్ రెడ్డిలా అంత అరాచకానికి పాల్పడిన వ్యక్తిని తానెప్పుడు చూడలేదన్నారు. వివేకాను దారుణంగా చంపి బాధితుల్ని నిందితులుగా మార్చేశారని మండిపడ్డారు. పాపం అవినాష్ రెడ్డి పిల్లవాడు, ఏమీ తెలియదు. అవునా కాదా తమ్ముళ్ళు? పిల్లవాడైతే ఎక్కడికి పోవాలి? పార్లమెంటుగా, స్కూల్గా? ఎక్కడికి వెళ్ళాలి? పిల్లవాడు పోవాల్సింది బడికి పోవాలి. అవునా కాదా?
పలకా బలం ఇచ్చి అవసరమైతే ఆయనకి డబ్బులు కూడా లేకపోతే మనం కలిసి చందాలు వేసుకొని పుస్తకాలు కొనిచ్చి పలకా బలం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి, జగన్మోహన్ సైకో మీ తమ్ముడిని ఎలిమెంటరీ స్కూల్ పంపివా నేర్చుకోమని చెప్పాలా లేదా? చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఇంత అరాచకం చేసేవాడిని నేను చరిత్రలో కూడా ఇలా రావణాసుడు నిన్నాం, నరకాసుడు నిన్నాం, బకాసుడు నిన్నాం, సైతాన్ పేరు విన్నాం, కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పచ్చిగా కడపలో అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు వేటేసి నాటకాలు ఆడి ఎదురుదాడి చేసి కడాన బాధితుల్నే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నా మీదనే కేసులు పెడితే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఇప్పటికైనా ఊకిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్ అర్థమేంటి? చేలు పైకెత్తండి. మళ్లీ పొరపాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. డౌట్ ఉందా మీకు? డౌట్ ఎవరికీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, రక్తం రుచి మరిగిన పులిమారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి. ఆయన ఒక్కడే రారాజు, లేకుంటే నియంత, మనం ఆయన బాలిస్లం. ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా సరే 5 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి, అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి, అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా, ఈ కడప కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైందని పేర్ని నాని చంద్రబాబుకు కౌంటర్ వేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే 5 కోట్ల ప్రజల శ్రేయస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమేనని చంద్రబాబు చెప్పడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ చేశారు. ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి 2 ఫోటోలు అయింది. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని, ఆర్టీఈ అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి, కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేము. మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లో 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో
కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే డబ్బులు ఉన్నాయి, పాపప్ సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4000 రూపాయలు చేస్తామన్నారు. పెన్షన్ 4000 రూపాయలు చేస్తారు, 4000. ఏది నీ పెన్షన్ 4000 రూపాయలు? ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది. 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోద్ది, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంత క్రితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది. కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6లోంచి పెన్షన్ మాయమైంది, అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దీంట్లో సూపర్ 6లో పెన్షన్ లేకుండా పోయింది. ఆరునూరైన మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మెదక్లో కాంగ్రెస్ గెలవబోతుందంటే కార్యకర్తలే కారణమని అన్నారు. సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి పాపాల భైరవుల్లా మామ అల్లుడు పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. మామ అల్లుడు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించడానికే వచ్చారని ప్రకటించారు. సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 45 ఏళ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాక పాపాల భైరవులాక మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో, ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని
మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల, తాతల, ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. రైతుల పక్షాన మాట్లాడితే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ 8 ఫిర్యాదులు చేసిన చర్యలు లేవని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ బీజేపీకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నట్లు ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ ఎన్నడూ లేదు. ఇంకా దారుణం చూడండి, ఇది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మొత్తం పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. అందులో రాముడి ఫోటో పెట్టి డైరెక్ట్గా ఇగో మీ యొక్క ఓటు పవర్ ఏంది అంటే ఇట్లా రాముడి నుదుటి నుంచి ఒక తేజోవంతమైన ప్రకాశవంతమైన ఒక చిహ్నం వస్తుంది, కాబట్టి ఓటు బీజేపీకి వేయాలని చెప్పి రాముడి ఫోటో పెట్టి మరి ఇవాళ ఓట్లను అడుగుతున్న బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్ ఇది. ఎవరిదో అనామకుడు కాదు, ఇంకోటి కాదు, బీజేపీ పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. అంటే ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినా,
ఎన్నికల కమిషన్లో ఉలుకు పలుకు ఉండదు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రాముడి ఫోటో పట్టుకుని ఓట్లు అడుక్కున్నా ఉలుకుండదు, పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదేవిధంగా చేసినా ఉలుకు పలుకుండదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో, భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అక్రమాలపైన బాలకృష్ణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలందరూ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారని, సొంత లాభం తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు పోటు ఎంత విలువైనదో జగన్ కి మనం చాటి చెప్పాలని అన్నారు. ఇవాళ బొత్సగారు అడిగారు మొన్న పేపర్ వాళ్ళు, మన రాజధాని ఏదండి అని. అబ్బా టైం ఉంది కదా అంటాడు. టైం ఉంది కదా, ఇంకా ఏంటో టైము తెలీదు. ఆయన టైం బాగాలేదు, ఆ పార్టీ వైకాపా టైం బాగాలేదు. అది ఆయన వెళ్ళగొక్కుంటున్నాడు, చెప్పుకోలేక చెప్తున్నాడు. ఆయన నా పరిస్థితి బాగాలేదు, నా పార్టీ పరిస్థితి బాగాలేదు, మా నాయకుడి పరిస్థితి అస్సలు బాగాలేదు, చెప్పుకోలేక అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లోపల రగులుతాంది. అది ఎలా చెప్పుకోవాలో తెలీదు. మన జగన్ ఉన్నాడు బాబు, ఇక ఒక్క మాటలో చెప్పలేము, అతను అభివర్ణించలేము. మహానటుడు ఏది మాట నిలబెట్టుకుంటానన్నాడు, మంటలో కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మొత్తం రాష్ట్రాన్ని కాష్టంలో మార్చేశాడు. జగనన్ననంటూ జరగలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల ఒక ఆకలి దప్పికలని తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే ఈ యొక్క అవ్వ తాతల 2 లక్షల మంది పెన్షన్లు రద్దు చేశాడు. వాళ్ళ నోటికాడ బొబ్బ లాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మనందరి నడుములు విడిచేశాడు. అలాగే నేనుంటే అంటూ తనుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే నా అక్క చెల్లెలు, అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుకుతున్నాడు. నా అక్క చెల్లెలంటూ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల యొక్క మెతుకుల్ని రక్తపు బుంతులా మార్చేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటే నయవంచుకుడుగా మారాడు. ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పెట్టించేశాడు ఈ జగన్. ఇవాళ అప్పుల్లో ఇవాళ సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేశాడు.
అది ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మన మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గం. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? రంగుల పిచ్చిలో దాదాపు 2,000 కోట్లు జగన్ దుబారా చేశారు. పవన్ వ్యాఖ్యలు. అవినాష్ చిన్న పిల్లాడైతే బడికి పంపాలని పార్లమెంటుకు పంపిస్తారా? చంద్రబాబు సెటైర్లు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.